ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషయులందరికీ కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు మన సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మీకోసం మన పాకశాస్త్ర గ్రంథంలో ఏ వంట దాగి ఉందో చూసేద్దామా? మరి అంటే ఎలా, నిన్ననే బెంగళూరుకి వెళ్ళి నేను ఒక వెజిటేరియన్ రెస్టారెంట్లో మంచూరియన్ స్టైల్, అంటే అది మంచూరియన్ కూడా అనలేను, కొంచెం కొబ్బరి అంత మసాలా వేసి చేశాను. సో మరి ఈ కోకోనట్ ఫ్లేవర్డ్ ఇండో చైనీస్ వంటలు అంటే మనం చైనాలో కొబ్బరి వేసి వంటలు చాలా కొద్దిగా ఉంటాయి. వాళ్ళు కొబ్బరిని స్వీట్లలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. నిన్న నేను స్నాక్ తింటున్నప్పుడు అందులో కొంచెం తీయదనం, కొంచెం పుల్లదనం, కొంచెం ఘాటుతనం, క్యారెట్ ముక్కలు తింటుంటే తీయగా, ఆ సాస్ తింటుంటే కొంచెం పుల్ల పుల్లగా, ఘాటుగా కొంచెం మిరియాలు అన్నీ. ఈరోజు మరి క్యారెట్, బంగాళదుంప, వీలైతే చామదుంప, క్యాప్సికం ముక్కలు అన్నీ వేసేసి మనం ఇది ఇండో చైనీస్ కాకుండా మన కొబ్బరి పొడి వేసి చక్కటి స్నాక్ తయారు చేసేసుకుందాం. మరి ఎంత గొప్పగా ఉంటుందంటే చేసుకున్నారనుకోండి వెజిటేరియన్స్కి ఒక పండగలా ఉంటుంది. సో మరి ఈరోజు ఇండో చైనీస్ స్టైల్లో మన తెలుగు వాళ్ళకి నచ్చే మసాలాలు వేసి ఒక మంచి స్నాక్ తయారు చేసేసుకుందాం. బెంగళూరుకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక రెస్టారెంట్లో వాళ్ళు చామదుంప, బంగాళదుంప, క్యారెట్ ముక్కలు అన్నీ వేసి జస్ట్ మంచూరియన్ స్టైల్ లాగా డ్రైగా ఓ వేపుడులా చేసి పెట్టారు. మరి తింటుంటే చాలా చక్కగా అనిపించింది. సో మరి ఈరోజు మన షోలోనే చేసేసుకుందామని డిసైడ్ అయిపోయాను. చామదుంపల్ని ఉడికించుకొని సన్న ముక్కలు కాకుండా కొంచెం లావుగా ముక్కలు కట్ చేసేసుకుందాం. అయితే చామదుంపల్లో గుణం ఉంటుంది, మీరు కరెక్ట్గా కుక్ చేయకపోతే కొన్ని చామదుంపలు మన గొంతులో ఇలా పట్టేసి మంటలా వస్తుంది. అందుకని చెప్పి చామదుంపల్ని కొంచెం చక్కగా కుక్ చేసుకోండి. మరి దీంట్లో మన బంగాళదుంపల ముక్కలు కూడా చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా కట్ చేసేసుకుందాం. ఈ కట్ చేసిన బంగాళదుంపల్ని ఒక బౌల్లో తీసేసుకొని, అంటే వీటి రంగు మారిపోతూ ఉంటుంది, దీనికి మసాలా ఏదన్నా పట్టించేసి రెడీ ఉంచుకోవాలి. మన బంగాళదుంపలు అలాగే క్యారెట్ ముక్కల్ని కూడా కట్ చేసేసుకున్నాం. క్యారెట్ ముక్కలు చూడడానికి ఇలా పెద్దగా ఉన్నా ఇలా చూస్తే మరి సన్నగా ఉంటాయి. ఇలా చేసుకున్నప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతుంది. వీటికి మనం కొంచెం మసాలా పట్టించి వేడి నూనెలో ఫ్రై చేసుకుందాం. అలాగే ఉడికించిన చామదుంప తొందరగా మసాలాకి పట్టేస్తుంది కాబట్టి ముందు పైకి కిందికి కొంచెం ఇలా టాస్ చేసుకుందాం. ఇలా పట్టేసుకున్న చామదుంప కూడా విడిపోతుంది. ఇప్పుడు ఇందులో మైదా పిండి వేద్దాం, లైట్గా టాస్ చేసుకుందాం. చూడండి ఇలా టాస్ చేసి దీనిపై కొంచెం అంతా కార్న్ఫ్లవర్, తెల్లగా ఉండే ఈ కార్న్ఫ్లవర్ని కొంచెం వేసుకుందాం. దీంట్లో మనకు కావలసినంత ఉప్పు వేసి దీన్ని మరొక్కసారి ఇలా టాస్ చేసుకుందాం. అయితే ఇప్పుడు మనకి ఈ ముక్కలు చక్కగా ఒక్కొక్కటి పొడి పొడిలా తయారవుతాయి. ఈ ముక్కల్ని మనం నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసే ముందు దీనిపై కొంచెం అంత వెనిగర్, లైట్గా వెనిగరు వేసి మరొక్కసారి కలిపేసుకుందాం. ఈ వెనిగరు ముఖ్యంగా మన చామదుంపలకి వాటికి ఒక మంచి పులుపుని అందచేస్తుంది. ఇది వేసిన తరువాత వీటిని ఎక్కువసేపు ఉంచొద్దు, మనం తొందరగా ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది. దీంట్లో పిండి అంతా చక్కగా కోట్ అయ్యేట్టు ఇలా టాస్ చేసుకొని ఇప్పుడు నూనెలో ఫ్రై చేసుకుందాం. మనం అంతా టాస్ చేసిన ముందు ఇందులో నుంచి బంగాళదుంప ముక్కల్ని మాత్రమే ఇందులో ఫ్రైయింగ్కి వేసేసుకుందాం. ఎందుకు అంటే బంగాళదుంప ముక్కలు ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఈ బంగాళదుంపలు పచ్చిగా ఉన్నాయి, కొంచెం లావుగా ఉన్నాయి కదా, ఈ ముక్కల్ని ఒక్కొక్క దాన్ని వేరేసి ఇందులో వేసేసుకుందాం. మన బంగాళదుంప ముక్కలు అన్నీ వేసేసాం. చామదుంప ఆల్రెడీ ఉడికిపోయింది. క్యారెట్ ఉడకకపోయినా లైట్గా ఫ్రై అయినా దాంట్లో రుచి వచ్చేస్తుంది. సో మరి ఈ బంగాళదుంప ముక్కల్ని మంచిగా బంగారు రంగు వచ్చేంత వరకు స్లైట్గా ఫ్రై చేద్దాం. ఈ బంగాళదుంప ముక్కలు ఫ్రై అయిపోతుంటే మిగతా ఈ క్యారెట్, ఈ చామదుంప ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాం. నూనె బయటికి పొంగే విధంగా వేసుకోకండి, దీంట్లో సరిపడా వేసుకొని చక్కగా వీటిని కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇలా కొంచెం సేపు కుక్ అయిన తర్వాత మన బంగాళదుంప, మన క్యారెట్ ముక్కలు కూడా చక్కగా కుక్ అయిపోయాయి. ఫ్రై అయిన వాటికి ఆ పిండి పట్టడం వల్ల చక్కగా కోటింగ్ అయిపోయి ఉంది. ఇప్పుడు మనం ఏ మసాలా చేసినా ఈ ముక్కలకి చక్కగా పట్టుకొని భలే మంచి టేస్టీగా తయారవుతుంది. ఈ ముక్కల్ని ఇలా చూడండి, క్యారెట్ ముక్కలు, మన చామదుంప, బంగాళదుంప అన్నీ పర్ఫెక్ట్గా రెడీ ఉన్నాయి. మరి వీటిని ఇలా ప్లేట్లో తీసుకొని మళ్ళీ ఈ నూనెలో
కొంచెం క్యాప్సికము ఉల్లిపాయ ముక్కల్ని కూడా లైట్గా ఫ్రై చేద్దాం. కానీ దీన్ని ఇలా అంటే నూనె కొంచెం వేడిగా ఉన్నప్పుడే మన క్యాప్సికం ముక్కలు ఇలా వేసేసుకుందాం. అలాగే ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి లైట్గా వీటిని ఫ్రై అయ్యేంత వరకు పెట్టుకుని తర్వాత వీటిని కూడా ప్లేట్లో తీసి, అంటే మీరు ఈ కూరగాయలు చూస్తుంటే ఎంత చక్కగా కనిపిస్తుంది. దీనికి ఒక డ్రై మసాలా ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా మనం క్యాప్సికము ఉల్లిపాయ ముక్కలు చూడండి కేవలం ఒక్క క్షణం పాటు ఇలా వేసుకుంటే మనకి ఈ కూరగాయల ముక్కలన్నీ చక్కగా మెరుస్తూ నూనె ఎక్కువగా లేకుండా ఇలా చేసేసి పెట్టేసుకున్నాం. దీనికి ఒక మంచి ఘాటుగా ఒక మసాలా తయారు చేసి వీటిని టాస్ చేసుకుని తింటే భలేగా ఉంటుంది అసలు చూడండి. కానీ తర్వాత ఆ మసాలాని నల్ల మసాలా ఒకటి తయారు చేసుకున్నాను. ఇంతంత మసాలా వేయి అసలు నా రుచి ఏంటో చూపిస్తా అని తడాకా అంటూ ఈ కూరగాయలు రెడీగా ఉన్నాయి. దానికి తగ్గట్టు మనం మసాలా చేసుకుందాం. నిన్న బెంగళూరులో తిన్నప్పుడు వాళ్ళు చక్కగా ఇలా మసాలా చేశారు. దీనికోసం చక్కగా నూనె పోసుకుని మన రుచి మన తెలుగు వాళ్ళకి నచ్చే విధంగా చక్కగా మసాలాదార్ ఘాటుగా సోయా సాసు కొంచెం పంచదార కూడా వేసి చక్కగా తయారు చేశారు. కానీ ఇది డ్రైగా ఉండి ఆ కూరగాయలు వేసుకొని అప్పుడు వడ్డించుకుంటే దాంట్లో భలే టేస్ట్ వచ్చేసింది. బాగా నూనె వేడెక్కిన తర్వాత ఇందులో అల్లము వెల్లుల్లి సన్నగా కట్ చేసింది ఇందులో వేసేసుకుందాం. చూడండి అల్లము వెల్లుల్లి, ఈ అల్లము వెల్లుల్లి లైట్గా ఇలా నూనెలో వేగుతుంటే భలేగా ఉంటుంది. మంచి సువాసన కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలతో పాటు కరివేపాకు కూడా వేసుకొని చక్కగా దీన్ని మనం కుక్ చేసుకుందాం మంచి రంగు వచ్చేంత వరకు. అయితే కొబ్బరి వేశారనుకోండి ఆ పచ్చి వాసన ఉండకూడదు. అందుకని ఎండు కొబ్బరి పొడి కూడా ఇందులోనే ఇప్పుడే వేసేసి ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ వచ్చేంత వరకు కుక్ చేస్తే ఈ కొబ్బరి కూడా పర్ఫెక్ట్గా టేస్టీగా తయారవుతుంది. కొంచెం అంత ఉప్పు వేసేసి దీన్ని మనం ఇలా కుక్ చేసుకుందాం. చూడండి కొంచెం ఉప్పు ఇప్పుడు ఎర్రగా అయ్యేంత వరకు ఆగుదాం. అయితే ఉప్పు వేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడన్నా సోయా సాసు చిల్లీ సాసు వేసుకుంటే సహజంగా దీంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ముందు ఉప్పు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఈ మసాలా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుందాం. చూడండి ఎంత జాగ్రత్తగా ఈ ఉల్లిపాయలన్నీ ఇలా బంగారు రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మనం ఇందులో కావలసినవన్నీ వేసుకుందాం. కొంచెం అంత పంచదార, అయితే పంచదార బదులు మనం టమాటో కెచప్ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ టమాటో కెచప్లో మనకి కావాల్సిన ఆ కొంచెం అంత టమాటో ఎఫెక్ట్ మళ్ళీ ఆ పులుపు కూడా వస్తుంది. అలాగే ఇందులో చిల్లీ సాస్ కానీ సోయా సాస్ కొంచెం మరీ ఎక్కువద్దు, కొంచెం మనం మిగతా మసాలాలు ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలాగే మనం ఎండి కారప్పొడి, కొంచెం తక్కువగా కారప్పొడి వేసి ఇందులో మిరియాల పొడి కూడా వేస్తున్నాను. అయితే కొంచెం గరం మసాలా, ఇందులో కొత్తిమీర చూడండి అన్నీ ఒకేసారి వేస్తున్నాను. అన్నీ ఎందుకంటే ఇప్పుడు ఒక్క నిమిషంలో ఈ డిష్ రెడీ అయిపోవాలి. ఎందుకంటే ఇక ఈ మసాలా అంతా వేగుతూ ఉందనుకోండి ఇక నేను తుమ్ముతూ ఉండాల్సిందే. మన మసాలా రెడీ అయిపోయింది. ఈ గట్టి మసాలాలో కొంచెం అంత నీళ్లు వేసుకుందాం. ఇప్పుడు ఈ నీళ్లు మళ్ళీ ఆవిరైపోయి కొంచెం గట్టిగా అంటే తినేటప్పుడు భలేగా ఉంటుంది టేస్ట్. మనకి ఉప్పు సరిపోయిందో లేదో, ఎందుకంటే ఈ కూరగాయలు అన్నీ వేసిన తర్వాత ఉప్పు సరిపోలేదనుకోండి బాగోదు కదా. మరి దీనికి కావలసినంత ఉప్పు ఇందులో వేసేసుకుందాం. వేసి ఇప్పుడు ఈ కూరగాయలన్నిటినీ చక్కగా ఈ విధంగా ఇందులో వేసేసుకుందాం. ఈ కూరగాయలన్నిటిని దీంట్లో వేసి చక్కగా మనం టాస్, మరి ముక్కలకి చక్కగా కోట్ అవ్వాలి కానీ ఆ ముక్కలు విరగకుండా చక్కగా. అదే స్పూన్ వేసి తిప్పాను అనుకోండి మరి చక్కగా ఇంత పర్ఫెక్ట్గా రాదు. లాస్ట్లో కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. దీన్ని ఇది వేసిన తర్వాత చక్కగా వడ్డించేద్దాం. ఆహా, ఇప్పుడు దీన్ని తింటుంటే నా సామిరంగా అసలు సిసలైన మజా. చామదుంపలు, బంగాళదుంప, మన ఒక్కొక్క కూరగాయ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇది చైనీసా అంటే నిజంగా చైనీస్ కాదు, పోనీ ఇండియనా అంటే అలా కూడా కాదు. కొబ్బరి వేసి సోయా సాస్ వేసామంటేనే ఇది ఒక కొత్త రుచి. సో మరి నిన్ననే బెంగళూరులో ఒక రెస్టారెంట్లో తిని చాలా నచ్చింది. మరి మీకోసం కూడా ప్రయోగం చేద్దామని చేసేసాను.
తిన్నదానికంటే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఆహా, చామదుంపలు, ఒక పక్క క్యారెట్, క్యాప్సికము, మరి ఈ కూరగాయల్లో మంచి టేస్ట్. అంటే ఒక క్యారెట్ తింటే ఒక రుచి, చామదుంప తింటే ఒక రుచి, బంగాళదుంప తింటే మరో రుచి. ఆహా, మరి నేను ఒక్కడనే ఇదంతా మీ ముందు తింటే బాగోదు. సో మరి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, అద్భుతమైన రుచికరమైన వంటలు చేసుకోండి, తినండి, సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని ఆస్వాదించండి. ఆహా, అదిరిపోయింది. చామదుంపలు, బంగాళదుంప, క్యారెట్ మసాలా స్నాక్ తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉడికిచ్చిన చామదుంపలు వేసి దానిపై మైదా పిండి, కార్న్ఫ్లవర్, ఉప్పు, కొంచెం వెనిగర్ కూడా వేసి దీన్ని దొర్లించి ముందుగా పచ్చి బంగాళదుంప ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత క్యారెట్ ముక్కలు, ఉడికిచ్చిన చామదుంపలు వేసి వాటిని మంచిగా ఫ్రై చేసి పేపర్ టవల్ పైన తీసి పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్ లో నూనె వేడి చేసి అందులో సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఎండు కొబ్బరి తురుము కూడా వేసి కొంచెం ఉప్పు వేసి కుక్ చేసుకోవాలి. మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఓపిక్గా ఒక 5 నిమిషాలైనా కుక్ చేసి తరువాత ఇందులో టమాటో కెచప్, సోయా సాసు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారపొడి, మిరియాల పొడి వేసి చక్కగా కలిపి దాంట్లో తగినంత ఉప్పు కూడా వేసి అడ్జస్ట్ చేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కూరగాయల్ని దీంట్లో వేసి మరోసారి టాస్ చేసుకోవాలి. ఇప్పుడు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా వేసి దీన్ని మనం వేడివేడిగా స్నాక్ రూపంలో వడ్డించుకుంటే భలే భలే టేస్టీగా ఉంటుంది. మన ఈటీవీ అభిరుచి వంటల ప్రోగ్రామ్ లో ఎన్నో అద్భుతమైన వంటల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి ఆ రెసిపీలు అన్ని చూస్తూ ఉంటాం, కానీ కొన్నిసార్లు రాసుకోలేము, కొన్నిసార్లు అవి గుర్తు కూడా ఉండవు. మరి ఒట్టి సూపర్ షెఫే కాదు, మన సూపర్ మామే కాదు, బోల్డ్ అన్ని వంటల ప్రోగ్రాం మన ఈటీవీ అభిరుచిలో వచ్చేవి. మీరు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్, అలాగే ఫేస్బుక్లో కూడా ఈటీవీ అభిరుచి ఛానల్ని మీరు లైక్ చేసి ఈ ప్రోగ్రామ్స్ మళ్ళీ మీకు తీరికున్నప్పుడు మన ఇంటర్నెట్ ద్వారా చూసుకోవచ్చు. తప్పకుండా చూడండి. మరి ఈటీవీ అభిరుచి వంటలు మరింత ఎంజాయ్ చేయండి. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.